నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని చిన్నప్పుడు చదువుకున్నాం. అట్లనే ఇప్పుడు మట్టికాళ్ల మహారాక్షసిని బొద్దింకలన్నీ కలిపి కూల్చేశాయి. నిన్నటి వరకు ఈ జంజీలు ఏం చేస్తారు? వాళ్ళ స్వార్థం తప్ప ప్రపంచం పట్టని, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఎంజాయ్మెంట్ తప్ప పక్కవాడి గురించి ఆలోచించని జంజీలు ఏం చేస్తారని అనుకున్న మనమంతా ఇవాళ ఆశ్చర్యంతో, నిబిడాశ్చర్యంతో వాళ్ళని చూస్తూ నిలబడిపోయాం. దాదాపు నెల 15 రోజులుగా వాళ్ళు చేసిన ఉద్యమం, వాళ్ళు సాధించిన విజయం మామూలుదేం కాదు. ఈ దేశం 2014 నుంచి ఇప్పటిదాకా నోరు విప్పడానికి కూడా భయపడ్డ దేశం ఇది. నోరు విప్పితే జైళ్ల పాలైపోయిన చాలామంది ఇప్పటికీ జైళ్లలో మగ్గుతున్నారు. గొంతు విప్పి అసమ్మతి తెలియజేస్తే రకరకాల ముద్రలతో, దేశద్రోహులనే ముద్రలతో, చైనా ఏజెంట్లని, పాకిస్తాన్ ఏజెంట్లని, నక్సలైట్లని, అర్బన్ నక్సలైట్లనే ముద్రలతో జైళ్ల పాలు చేసిన ప్రభుత్వం ఇది, బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని గడగడ వణికించింది జంజీ అంటే ఒక్క జంజీలే కాకపోవచ్చు, దానికి ముందు తరము, తర్వాత తరం కూడా, జంజీలకు ముందు తరం కూడా పాల్గొన్నది ఉద్యమంలో. జంజీల తర్వాత తరం పిల్లలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు, రేపటి తమ భవిష్యత్తు కోసం. పెద్దవాళ్ళు కూడా పాల్గొన్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం. చిన్న ఉద్యమమేం కాదు ఇది. మోడీనే వణికిపోయి అర్ధరాత్రి పూట నిద్ర పట్టక వీడియోలు చేసి, 2 రోజుల పాటు వరుసగా వీడియోలు చేసి, సెల్ఫీ వీడియోలు చేసి వదిలాడంటే సోషల్ మీడియాలో ఎంత వణికిపోతున్నదో ఈ ప్రభుత్వం అర్థమవుతుంది. ఈ ఉద్యమం మీద, ఈ ఉద్యమకారుల మీద, ఈ సీజేపీ బొద్దింకల మీద దాడికి విఫల ప్రయత్నాలు చేశారు. భౌతికంగా నిర్మూలించడానికి ప్రయత్నం చేశారు. ఆర్ఎస్ఎస్ మూక అనేక రకాల దాడులు చేసింది, దుష్ప్రచారం చేశారు, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. ఎన్ని చేసినా వాళ్ళ శక్తి ముందు, వాళ్ళ ఐక్యత ముందు, వాళ్ళ పట్టుదల ముందు చిట్ట చివరికి కూలిపోక తప్పలేదు, ఓడిపోక తప్పలేదు. మోడీ 2014 తర్వాత మొట్టమొదటి ఓటమి ఇది. సిగ్గు లేకుండా తన తప్పులను సమర్థించుకుంటూ వీడియోల మీద వీడియోలు చేస్తూ వదిలిన మోడీ కానీ, కాక్రోచ్ జనతా పార్టీ టెర్రరిస్టులను ప్రచారం చేసిన కేంద్ర మంత్రులు కానీ, మిగతా వాళ్ళ అంధభక్తులంతా రకరకాల ప్రచారాలు చేస్తూ కూర్చున్న అంధభక్తులు కానీ, వాళ్ళు ఫండింగ్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని ప్రచారం చేసిన అంధభక్తులు కానీ ఇవాళ మొహం ఎక్కడ పెట్టుకుంటారు అనేది వాళ్ళే తేల్చుకోవాల్సిన అంశం. ఈ విజయం చిన్నదేం కాదు. ఈ వ్యవస్థ పూర్తిగా మారకపోవచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన పూర్తిగా భారతదేశ ఈ దుర్మార్గమైన వ్యవస్థ పూర్తిగా మారకపోవచ్చు. ఇప్పటికీ అన్ని వ్యవస్థలు, ఆర్ఎస్ఎస్ బీజేపీ చేతిలో ఉన్న అన్ని వ్యవస్థలు ఈ రోజే మారి ప్రజాస్వామికంగా మారకపోవచ్చు. అయినా సరే ఒక చిన్న విజయమే కావచ్చు కానీ గొప్ప విజయం. ఈ దేశ ప్రజల్లో ఆశ్వాసం నింపే విజయం ఇది. ఈ దేశ ప్రజలకు గొప్ప స్ఫూర్తిని నింపే విజయం ఇది. ఈ విజయం పిల్లలు మనకు అందించారు విజయం. నిన్నటిదాకా మనం పోరాడాం. ఇవాళ పిల్లలు తమ పోరాటంతో మననే కాదు, మొత్తం దేశాన్ని తమ వైపు చూసే విధంగా చేశారు, మొత్తం ప్రపంచాన్ని తమ వైపు చూసే విధంగా చేశారు. చిన్న విజయం ఏం కాదు. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒకే ఒక్క డిమాండ్తో వాళ్ళు ఉద్యమం మొదలుపెట్టినా తర్వాత వాళ్ళ మీద జరిగిన దాడులు, హింసలు, కేసులు, మిగతా 2 డిమాండ్లను కూడా చేర్చాల్సిన తప్పని పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. అయినా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. ఆ 3 డిమాండ్లతో చర్చలు జరుపుతున్నారు, పోరాటం కొనసాగిస్తున్నారు. సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను విత్డ్రా చేసుకున్నా సరే పిల్లలు తమ దీక్షను, తమ ప్రదర్శనను, తమ ఆందోళన నుంచి వెనక్కి తగ్గలేదు. అందుకే ఈ విజయం సాధించారు. ఇంకొద్దిసేపట్లో జేపీ నడ్డాతో, జితేంద్రతో, 2 మంత్రులతో సీజేపీ ప్రతినిధులు చర్చలు జరగబోతున్నాయి. దానికి ముందే ధర్మేంద్ర ప్రధాన్ ఒక లేఖ రాసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు, నేను రాజీనామా చేస్తున్నాను. ముందు ఆ లేఖ కూడా మనం ఒకసారి చదవాలి. యువశక్తే ఈ దేశ అసలైన శక్తి. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నాను. యువత భవిష్యత్తు కోసమే రాజీనామా చేశాను. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు నన్ను బాధించాయి.
నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదు. భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచల విశ్వాసం ఉంది. దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల నాకు అపార గౌరవం ఉంది. యువత కేవలం దేశ భవిష్యత్తు కోసం మాత్రమే కాదు, వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు. గత 10 రోజులుగా జరిగిన ఈ పరిణామాలను చూసి నా మనసు తీవ్రంగా కలత చెందింది. నా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు. భారత యువశక్తే దేశానికి అసలైన బలం. దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వకూడదన్నదే నా సంకల్పం. జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలి. దేశ ఐక్యత దెబ్బతినకూడదు. దేశంలోని ఒక విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి కెరీర్ నిర్మాణంపైనే దృష్టి పెట్టాలి. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని నా రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపించాను. నరేంద్ర మోడీ మార్గదర్శనం, నాపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా సహచర మంత్రులు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది, నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దేశ సేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యం. దానిని నేను ఎప్పటికీ అంకిత భావంతో ఉంటాను. ఇది ఆయన రాసిన లేఖ. రాజీనామా చేయడం చాలా గొప్ప విషయం, బాగుంది. ఒత్తిడికి తలొగ్గి, పోరాటానికి తలొగ్గి రాజీనామా చేసినందుకు చాలా దేశం మొత్తం ఆనందపడుతుంది. అయితే ఈయన తన రాజీనామా లేఖలో కింద పడ్డా పై చేయి నాదే అన్నట్టు, తన తప్పున్నట్టు కానీ, తను జరిగిన తప్పులకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టు కానీ ఒక్క ముక్క రాయలేదంటే ఏమనాలి? దీన్ని కావరమనాలి. కనీసం కూడా పశ్చాత్తాపం లేదు. తన చేసిన పనుల వల్లనే, తన బాధ్యతారాహిత్యంగా ఉన్నందువల్లనే, తన మంత్రివర్గ శాఖని, తన విద్యాశాఖని తను సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్లనే ఈ విధంగా నీట్ పరీక్షలు జరిగి 21 మంది పిల్లలు చచ్చిపోయారనే విషయం కూడా మర్చిపోయి పట్టించుకోకుండా తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తూ మళ్ళీ నాదే పై చేయనట్టు ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నా అన్నాడు, ఎందుకు రాజీనామా చేస్తున్నా అన్నాడు. దేశ వ్యతిరేక శక్తుల ఆ ఉద్యమాన్ని ఉపయోగించుకోకుండా ఉండడం కోసం అంటే ఎంత దుర్మార్గమైన ప్రకటన ఇది. ఒకవైపు ఇదంతా చేస్తున్న దేశ వ్యతిరేక శక్తులే అని ప్రచారం చేస్తున్నారు, దేశద్రోహులు వీటిని ఉపయోగించుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి, మిగతా దేశాల నుంచి ఫండింగ్ వస్తుంది వీళ్ళకని ప్రచారం చేస్తూనే ఇప్పుడు వాళ్ళు ఉపయోగించుకోకూడదని. ఇంత దుర్మార్గం, కనీసం పశ్చాత్తాపం లేదు, సిగ్గులేనితనం. సిగ్గులేనితనం అంటారు దీన్ని. రాజీనామా చేయక తప్పని పరిస్థితి వచ్చింది కాబట్టి చేశాడు కానీ రాజీనామా చేయాలని ఏ క్వశ్చన్ లేదు. ఒకవైపు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వంపై, బీజేపీపై, ఆర్ఎస్ఎస్పై పెరుగుతున్న వ్యతిరేకత, ఈ ఉద్యమం ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా ఇంకా వ్యతిరేకత పెరుగుతుందని తప్పనిసరి పరిస్థితుల్లో గతి లేక చేసిన రాజీనామా ఇది. మనస్ఫూర్తిగా చేసిన రాజీనామా కాదు. పదవులు వదులుకోవడానికి ఈ ఆర్ఎస్ఎస్ ముఖ చచ్చినా ఒప్పుకోదు, ఎన్నటికీ పదవులు వదులుకోదు. ఇలాంటి రాజీనామా లేక నిజంగా ఒక రకంగా రాజీనామా మంచిదైనప్పటికీ ఇలాంటి రాజీనామా లేఖలు చాలా దుర్మార్గమైనవి. ఇట్లా రాయడం అనేది. ఇంకొక 2 డిమాండ్లు ఉన్నాయి. వాటికి నిన్ననే నడ్డా సానుకూలంగా స్పందించాడని సిజేపీ ప్రతినిధులు చెప్పారు. అయితే నడ్డా అని మాట్లాడిన దాంట్లో రెండు విషయాల్లో, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాకుండా ఇంకా 2 విషయాలు. ఒకటి, పిల్లలపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయొద్దు, కేసులు పెట్టొద్దు. 2, నీట్ పేపర్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పిల్లలందరి కుటుంబాలకు ఒక్కొక్కళ్ళకి ₹1 కోటి ఇవ్వాలి. ఇందులో ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదు అనే అంశం ఉంది. సానుకూలంగా స్పందించారు అన్నారు కానీ అప్పుడు నడ్డా చూపించిన ఒక పత్రంలో చాలా క్లియర్గా కనబడుతోంది, శాంతియుతంగా ప్రదర్శన చేసిన ఎవ్వరిపైనా కేసులు నమోదు చేయబోము అని ఉంది అందులో. ఇది కుట్ర, ఇది పెద్ద కుట్ర. శాంతియుతంగా ప్రదర్శన చేసిన ఎవ్వరి మీద కేసులు నమోదు చేయబోము అంటే అర్థం ఏంటి? అసలు వాళ్ళ మీద దాడి చేసి, పోలీసులు దాడి చేసి కొట్టి
హింసాయుతంగా ప్రవర్తించారు, పార్లమెంటు మీద దాడికి ప్రయత్నించారని ప్రచారం చేసిన వాళ్ళు మీరు ఇప్పుడు శాంతియుతంగా చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టమంటే ఎవరి మీద పెడతారు ఇప్పుడు కేసులు? ఈ పేరుతో ఇప్పుడు రిజైన్ చేసినా ఈ ఉద్యమం ఇక్కడితో విత్డ్రా కావచ్చేమో, వెనక్కి వెళ్ళిపోతారు ఎవరింటికి వాళ్ళు. ఒక పెద్ద కుట్ర జరగబోతుందని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. చాలామందిని ఇందులో యాక్టివ్గా పాల్గొన్న వాళ్ళ చాలామంది మీద దృష్టి ఉంటుంది. రాష్ట్రాల ఇంటెలిజెన్స్లు కావచ్చు, దేశానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, వాళ్ళందరి మీద ఏదో రకంగా కేసులు బనాయించి జైళ్ల పాలు చేసే కుట్ర జరుగుతూ ఉండొచ్చు. వాళ్ళందరినీ ఏదో రకంగా బెదిరింపులకు గురి చేసే కుట్రలు జరుగుతూ ఉండవచ్చు. మొన్ననే పోలీసులు ప్రకటించారు పాస్పోర్ట్లు రాకుండా చేస్తామని, ఆ కుట్రగా జరుగుతూ ఉండొచ్చు. ఒకవైపు పిల్లలందరూ చదువుకోవాలి, వాళ్ళ కెరీర్ మీద దృష్టి పెట్టాలంటున్నారు కదా, వాళ్ళ కెరీర్ మీద దృష్టి పెట్టకుండా చేసే కుట్రలు కూడా జరగవచ్చు. ఇంకొక కెరీర్ మీద దృష్టి పెట్టడం అనే దాని గురించి కూడా ఇందులో ఒకటి మాట్లాడుకోవాలి. ఇంకన్నీ చదువుకే కేటాయించి కెరీర్ మీదే దృష్టి పెట్టాలని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పాడు. ఈయన చదువుకుంటున్న కాలంలో ఏబీవీపీలో పనిచేస్తూ ఏం చేశాడు? ధర్నాలు చేశాడు, రాస్తారోకోలు చేశాడు, సెక్రటేరియట్ మీద దాడి చేశాడు. ఏబీవీపీ నాయకత్వంలో, ఈయన నాయకత్వంలో అనేక మంది పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు, సెక్రటేరియట్ మీద దాడులు చేశారు, దెబ్బలు తిన్నాడు. మరి ఈయన కెరీర్ మీదనే దృష్టి పెట్టలేదా? ఎందుకు? ఇవాళ ఈయన విద్యార్థులకు బోధిస్తున్నాడు, ఆయన చేసిన పనే కదా. విద్యార్థులకు దానికి వ్యతిరేకంగా ఎందుకు బోధిస్తున్నాడు అంటే, ఆ రోజు ఆయన కెరీరు రాజకీయాలకు రావడం, ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం, కేంద్ర మంత్రి కావడం, కోట్లు సంపాదించడం, అదే ఆ రోజు ఆయన కెరీర్గా ఎంచుకున్నాడు. మిగతా వాళ్ళు ఏమో ఉద్యోగాలు చేస్తూ మేము చెప్పినట్టు వినండి, ఆయన కెరీర్ మీద దృష్టి పెట్టండి అని. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఈ దేశంలో యువత మొత్తం తమ కెరీర్ మీదే దృష్టి పెట్టింది. నిన్నటి వరకు చదువుకున్నారు, ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యారు, ఎగ్జామ్స్ రాసిరు, మీరు పెట్టిన ఎగ్జామ్స్ రాసిరు, డాక్టర్లు అవ్వడానికి నీట్ ఎగ్జామ్ రాసిర్రు. పేపర్ లీక్ చేసి డబ్బులకు అమ్ముకున్నది మీరు, విద్యార్థుల జీవితాలను అగమ్యగోచరంగా చేసింది మీరు. ఈ విధంగా చేయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయంగా చేసి ఉంటే, ఈ దుర్మార్గాలు అవినీతికి పాల్పడకుండా ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు. ఇప్పుడు నువ్వు క్లాసులు తీసుకుంటున్నావు, కెరీర్ మీదే దృష్టి పెట్టండి. ఇంత దుర్మార్గమైన మనిషి, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం రేపు ఏం చేయబోతోంది? ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ మీద వచ్చిన వ్యతిరేకతను తట్టుకోవడానికి వేరే గత్యంతరం లేక రాజీనామా చేశాడు. కానీ ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా రేపు యూత్ మీద, జంజీల మీద కుట్ర చేయడానికి శత విధాలా ప్రయత్నిస్తారు వీళ్ళు. దాని పట్ల జంజీలు, మిగతా అన్ని తరాలు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు చేసే కుట్రలకు వ్యతిరేకంగా నిన్న మొన్న ఈ నెల రోజులుగా పోరాడుతున్నట్టే పోరాడుతూనే ఉండాలి. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, ఈ వ్యవస్థను అస్తవ్యస్తంగా తయారు చేసిన ప్రభుత్వాన్ని దించే వరకు పోరాడుతూనే ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.